కరీంనగర్ పట్టణంలోని కోర్టు చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద రజక సంఘం జిల్లా అధ్యక్షులు పూసల శ్రీకాంత్ ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మడేల్ సంఘం జాతీయ కోఆర్డినేటర్ కొల్లూరి మల్లేష్ కుమార్ హాజరయ్యారు। మొదటగా సంత్ గాడ్గే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। సంత్ గాడ్గే బాబా ఆశయాలను కొనసాగిద్దామంటూ నినాదాలు చేశారు। అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం, జోహార్ బాబా అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు। సంత్ గాడ్గే జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు। అనంతరం పాదాచారులకు స్వీట్లను పంపిణీ చేశారు। గాడ్గే బాబా ఆశయాలను గాడ్గే బాబా 149వ జయంతి ఆశయాలను కొనసాగిద్దాం సంత్ గాడ్గే బాబా ఆశయాలను రజకుల ఐక్యత రజకుల ఐక్యత జై రజక జై రజక నమస్కారం। కొల్లూరు మల్లేష్ కుమార్, అప్నా దోబీ సమాజ్ మన రజక సంఘం జాతీయ కోఆర్డినేటర్। ఈరోజు చాలా శుభదినం। సంత్ గాడ్గే బాబా గారి 149వ జయంతి దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము। సంత్ గాడ్గే బాబా గురించి చెప్పాలంటే వీరు బీద దళిత బడుగు వర్గాల కోసం ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారు। చీపురు పట్టుకొని ఎక్కడి పోయినా కానీ పరిశుభ్రత చేసి స్వచ్ఛ భారత్ అనేది అప్పటి కాలంలో మొదలుపెట్టిండు। వీరు చేసే కార్యక్రమాలు సమాజంలో మూఢ విశ్వాసాలను ప్రతి ఒక్కరికి విద్య కోసం ఎంతో కృషి చేశారు। దాదాపు 150 విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, హాస్టళ్ళు ట్రస్ట్ ద్వారా నిర్మించారు। వీరి సేవా కార్యక్రమాలు ముగ్ధులైన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా వీరికి శిష్యరికం చేసుకుంటూ వారిద్దరూ కలిసి ఎన్నో కార్యక్రమాలు చేశారు। చివరి దశలో వారి యొక్క గాడ్గే బాబా ట్రస్టును అంబేద్కర్ గారికి అప్పచెప్పి వారు విరమించుకున్నారు। తర్వాత అంబేద్కర్ గారికి ఉన్న సహచర్యంతో అంబేద్కర్ గారు పరమపదించిన తర్వాత ఆ దూరాన్ని తట్టుకోలేక 14 రోజుల లోపలనే గాడ్గే బాబా కూడా చనిపోవడం జరిగింది। వారి కార్యక్రమాలు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలో చేస్తున్నారు। ముఖ్యంగా మన రాష్ట్రంలో 33 జిల్లాల లోపల కూడా వారి ఆశయాలు కొనసాగించేందుకు తప్పనిసరిగా వారి యొక్క విగ్రహాన్ని నిర్మించి వారి స్మృతి భవనం నిర్మించి రాబోయే యువతరానికి సమాజానికి మంచి సందేశం ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం కృషి చేయాలని మేము కోరుతున్నాం। నేను పూసాల సంపత్, తెలంగాణ రజక సంఘాల వ్యవస్థాపకునిగా పనిచేస్తున్నాను। ఈరోజు ఈ దేశం, భారతదేశం గర్వించదగ్గటువంటి విషయం। ఎందుకంటే ఈ యొక్క సంత్ గాడ్గే బాబా మహారాష్ట్రలో మరి పుట్టి ఆయన 29వ ఏటనే ఈ యొక్క సన్యాసిగా మారి అక్కడ ఉన్నటువంటి దళితులకు కానీ రజకులకు కానీ అనేక ఆశ్రమ పాఠశాలలు నెలకొల్పి చీపురుతో ఊడ్చి మరి అనేక కార్యక్రమాలు చేసి అక్కడ చదువుకోలేని వాళ్ళకు విద్యార్థి వసతులు కానీ అనేక ఆశ్రమ పాఠశాలలు, గోశాలలు అనేక రకాలుగా నిర్మాణాలను చేసినటువంటి మహోన్నత వ్యక్తి। అతను చేసినటువంటి మరి కార్యక్రమాలని బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అనేక ఆయన భావోద్వానికి గురై ఆయన చేసినటువంటి భావ సంఘ సంస్కర్తగా ఒక పేరుగాంచినటువంటి వ్యక్తి కాబట్టి
నేను ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాను, ఈ దేశం మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ యొక్క కరీంనగర్ జిల్లా కేంద్రంలో తన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడానికి ఇక్కడటువంటి మరి ఎంపీ బండి సంజయ్ గురుగా ఆయన చరిత్ర పుస్తకాన్ని త్వరలో ఆయనకు అందజేస్తూ ఈ కరీంనగర్లో ఆయన విగ్రహాన్ని నెలకొల్పేందుకు అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.